తీసుకొచ్చాం. అది 63 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో. అంటే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో సేవింగ్. ఒక చిక్కీ సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా 8 to 9% వరకు రావచ్చు అనుకుంటే, ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి. 8 to 9% రావచ్చు. అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక 60-70 కోట్ల రూపాయలు సంవత్సరానికి దాంట్లో సేవింగ్ వస్తున్నాయి. గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ అధ్యక్ష 10 to 12% తగ్గింది అధ్యక్ష. సో నేను అధికారులు కూడా చెప్పా, కేవలం రేట్లు తగ్గుతాం కాదు, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దాన్ని కూడా ఒక సిస్టమ్ రూపొందించండి నేను క్లియర్గా చెప్పాను. నా అంచనా ప్రకారం కనీసం 5 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్లో వీఆర్ గోయింగ్ టు సేవ్ యాజ్ కూటమి ప్రభుత్వం. ఇది మీ సో అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నాం. విద్యా వ్యవస్థ పైన మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాం. స్కూల్ కిడ్స్ విషయంలో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు మానిటర్ ఇట్. అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష, టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే. నేను అధికారులందరినీ గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్సే బైండ్ చేసి ఇస్తారు. సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో మోయాల్సిన అవసరం అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం. సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు, బట్ పిల్లలు మోయాల్సిన అవసరం. సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి, అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. యాక్చువల్గా స్కూల్ కిడ్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష. వీడ్ హ్యావ్ సేవ్డ్ మోర్ మనీ, బట్ ఎందుకు అంత తగ్గలేదు, కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదంటే యూనిఫామ్లో మీరందరూ చూస్తాం, మన ఫోటో కూడా మీరు అందరు చూశారు, 2 side ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్. అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి. పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు, అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్ ఇస్తాం, దాంట్లో అలాంటి సందేహం లేదు. బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష. అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు, బోత్ సైడ్స్ ప్రింటింగ్. ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు, క్వాలిటీ నాకు నచ్చలేదు. మనం వేసుకునే క్లాత్ కాదు, 2 side ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ చెప్పా. దానివల్ల కొంత పెరిగింది, అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి. అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నాం. వరుసగా వస్తున్నాయి, షార్ట్ డిస్కషన్ అయిపోతుంది. గతంలో కేవలం అధ్యక్ష షార్ట్ డిస్కషన్ ఎక్కువ తీసుకోవాలి అధ్యక్ష, ఎందుకంటే కొంచెం ప్యాషన్గా తీసుకుంటున్నాను, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను. గతంలో ప్రింటెడ్ అధ్యక్ష యూనిఫామ్స్, ఇప్పుడు ఇది ఓవెన్. సో బ్రీదబిలిటీ కూడా బాగుంటుంది, ఎండాకాలంలో కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందుకే ఇది చేపడతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరినీ కోరేది, ఇది కేవలం ఒక లోకేష్తోనో ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు, ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం. ఒక పక్కన పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, ముగ్గురు కలిసికట్టుగా కానీ ఈ సంస్కరణ ముందలు తీసుకెళ్తే రాబోయే 3 సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష. ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను, ఇదిగో నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను. మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదామని, వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్. ఎట్లయితే గిగ్ అని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అధికారులందరికీ మనకి పాలసీ మేకర్స్ అందరు పెడదాం అనుకున్నాం. ఉపాధ్యాయులు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడదాం అనేది మేము ఈరోజు కూడా పొద్దున ప్రిపేర్ అయినప్పుడు డిస్కస్ చేసాం. అది మంత్రి గారు కూడా దగ్గరికి వెళ్తాను. ఎక్కువ భూమి అడగం, మీకున్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష, నాకు అర్థమైంది. బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా, ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మిగతా డీటెయిల్స్ అని ఎటుగో షార్ట్ డిస్కషన్ ఉంటుంది కనుక దాంట్లో విల్ గో ఇన్ డీటెయిల్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. ఎట్లా బ్రిక్ బై బ్రిక్ ఎట్లా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ సంస్కరణలు కూడా ఈ సంవత్సరంతో పూర్తి అయిపోతాయి అధ్యక్ష. అంటే జూన్ అధ్యక్ష మారల్ అది కంప్లీట్ హోల్ డిఫరెంట్, అదో పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. నేను మొన్న న్యూ ఇయర్కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు, ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి. సో ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ చేశాడు. ఫైనల్గా హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ నుంచి ఉంది, తీసుకెళ్ళి అతను అన్నాడు, సో అయింది ఒక 2600 ఎన్ అయింది అనుకుంటాను. అయితే అతను అన్నాడు నేను డబ్బులు తీసుకొని అన్నాడు. అదేంటంటే మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు. ట్యాక్సీ డ్రైవరు మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను, నేను డబ్బులు తీసుకొని అని చెప్పాడు అధ్యక్ష. అది చూసినాక నాకు అనిపించింది మన మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి. దానికి చాగంటి కోటేశ్వర గారు నియమించాం. ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి, అది చేస్తున్నాం. అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనే దానిపైన ట్రైనింగ్ చేస్తున్నాం. ఇంకో పక్కన జెండర్ న్యూట్రాలిటీ ఏదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి. మూడోది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష, పిల్లలకి అర్థమయ్యే విధంగా
రాజ్యాంగం తయారు చేయాలి అనేది నిర్ణయం తీసుకుని అమర చిత్రకర్త అది మీకు ఐడియా ఉంది, వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద వెల్ రినౌండ్ పబ్లిషర్.